ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము లూకాసు వార్త 24వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఆయన ఇక్కడ లేడు. హీ ఈజ్ నాట్ హియర్. యీషు ఇదర్ నహి. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారిని శ్రమల పాలు చేసి అపనిందలు పాలు చేసి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను కొట్టి ఉన్నారు, అవమానించి ఉన్నారు. దేవుని వాక్యమును బోధించినందుకు ఆయనను సిలువకు అప్పగించి ఉన్నారు. అప్పగించి ఆయనను సిలువ వేసి ఉన్నారు. ఆయన మరణించాడు అనుకుని ఆయనను సమాధిలో పెట్టి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన మృత్యుంజయుడు కనుక ఆయనను సమాధిలో పెట్టినను ఆయన అక్కడ లేడు. అనగా సమాధిలో ఎవరిని పెడతారు? సమాధిలో మృతి చెందిన వారిని, చనిపోయిన వారిని పెడతారు. కానీ యేసుక్రీస్తు వారు అట్టి మరణమును చావును గెలచి ఆయన లేచి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన సమాధిలో లేడు కనుక ఆయన మృతుడు కాదు. ఆయన మృతుడు కాదు కనుక ఆయన సజీవుడై ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాధులలో మృతులను పెట్టినప్పుడు ఆయన మృతుడు కాదు కనుక ఆయన అక్కడ లేడు అనే పదమును మనం వాడాలి. ఎందుకంటే ఆయన సజీవునిగా లేచి ఉన్నాడు కనుక. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు, అక్కడ లేడు కనుక ఆయన లేచి ఉన్నాడు. He is risen. यीशु मसीह जी उठा है. यीशु मसीह की जय. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు మరణమును గెలిచి ఆయన సజీవుడు కనుక అట్టి మృతులలో నుండి గెలిచి మృతులలో నుండి లేచి ఆయన మృతుడు కాదు కనుక ఆయన సజీవుడై సమాధిని గెలిచి లేచి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మలను వేడుకొనుచున్నాను. గ్రంథములలో, శాస్త్రములలో, ఆయా గ్రంథ పాఠ్యాంశములలో ఎవరైనా మృతిని గెలిచి లేచిన వాడు ఉన్నాడంటే ఆయన ప్రభు అయిన క్రీస్తు వారే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యొక్క విన్నపమును ఆలకించండి. నిజమైన దేవుడు ఎవరని మీరు తర్కించండి. నేనే దేవుడనని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. దేవుడు అనేవారు బలులను కోరుకోరు, మనలను హింసించరు, మనలను బాధ పెట్టరు. మనము పాపము చేసినను, వ్యభిచరించినను, దోషములు చేసినను, మనము దారి తప్పినను, మనము నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు కనుక మనందరి కోసరము మనలను బ్రతికించి తన యవ్వన రక్తమునిచ్చి కల్వరి సిలువలో తన ప్రాణమును పెట్టి మరణించి మరణమును గెలచి తిరిగి లేచిన దేవుడు సజీవుడైన క్రీస్తు వారు. హీ ఈజ్ రిజైన్. ప్రభు అయిన క్రీస్తు వారు లేచి ఉన్నారు. यीशु मसीह जी उठा है. यीशु मसीह की जय. ఆమెన్. అలాగనే 1వ యోహాను 4వ అధ్యాయము 4వ వచనములో మన దేవుడు సజీవుడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు మరణమును గెలిచి సజీవముగా ఉన్నాడు కనుక ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయన సజీవుడు కనుక మనలో ఉన్నవానికంటే ఆయన లోకములో ఉన్నవానికంటే ఆయన గొప్పవాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక.
లోకములో సైతానున్నది, సైతాను సంబంధమైన పాపమున్నది, వ్యభిచారమున్నది, విగ్రహారాధనున్నది. ఆ లోకములో ఉన్న వాని కంటే మనలో ప్రభువైన క్రీస్తు వారు సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు మనలో ఉన్నాడు కనుక లోకంలో ఉన్నవాని సైతాను కంటే, వాడి క్రియల కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యొక్క విన్నపము ఆలకించండి. ప్రభువైన క్రీస్తు వారే నిజమైన దేవుడు. ఎవరైనా మరణించి సజీవునిగా లేచి ఉన్నాడంటే ఆయన ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. కనుక సజీవుడైనటువంటి క్రీస్తును కలిగి ఉన్న మనము మనలో ఉన్నటువంటి పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధను, సైతాను సంబంధమైన క్రియలన్నిటిని విడిచిపెట్టి మనలోనికి సజీవుడైన ప్రభువైన క్రీస్తు వారిని ఆహ్వానించాలని, ఆయన క్రియలను ఎరిగి ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన రాజ్యము కొరకు మనము సిద్ధపడాలని ప్రభువైన క్రీస్తు వారి పేరట నేను వేడుకొనిచున్నాను. ఇదిగో ప్రభువైన క్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు. వారి వారి క్రియల చొప్పున వారికిచ్చుటకు ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.